6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎక్స్ మినిస్టర్. ఈ త్యాగాలు చేసే గుణమే లేకుండా పోయింది ఈ రాజకీయ నాయకుడు. జనం కోసం ఒక నిమిషం ఆలోచించే పరిస్థితి ఉందా? ఏ నాయకుడికి లేదు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఖర్చు పెడుతున్న డబ్బు ఎక్కడ లేదు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఢిల్లీలో వాళ్ళు చేసిన పోరాటం అట్లా ఉండాలి. ఆ స్థితికి రావాలి. గుంజి కొట్టాలి నాయకులను. మార్చాలంటే యువతనే మార్చుకోవాలి. ఈ ఎలక్షన్ కమిషన్ విధానం బాగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎవడు అవినీతి చేసినా, ఎన్నికలప్పుడు డబ్బులు ఖర్చులు పెట్టి జనాన్ని, ఓటర్ను మార్చే ప్రయత్నం చేసినా వెంటనే వాడిని ఎన్నికలలో అర్హత లేకుండా చేయాలి. వాడిని అటువంటి రోజులు వస్తే తప్ప ఈ వెధవలు మారరు. ఎన్టీ రామారావు అంటే అందరికి ఇష్టమే. ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో ఉన్నాడు. అసొంటిది మీకు అంత సన్నిహితంగా ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు. పేదవాడిని గౌరవించటము అంటే మరి అది ఎన్టీ రామారావు చూసి నేర్చుకోవాలి ఎవడైనా సరే. ఈ లంచగొండితనం పోవాలి. రాజకీయ నాయకులు దోపిడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తినంత తిని మనకింత బిచ్చం ఇస్తున్నారు. రేషన్ కార్డు అని, ఇల్లు అని, బియ్యం అని వేస్తున్నారు. అవి మనం ఇయ్యలేమా? ఇంత రాజకీయం చేసిరు, ఇన్ని దినాలు అండనే మునిగి తేలిరు. మరి ఏ నాయకుడు మీకు నచ్చలేడు అంటారు? టూ అనే విధానంగా రాజకీయ నాయకులు బతుకున్నారు. బడమ్మ ఒకని పేరు చెప్పి, నీతిమంతుడు ఒక్కని పేరు చెప్పండి. మీరు లక్షల కోట్ల, వేల కోట్లు ఏం చేసుకుంటారు? పోయి నెత్తిన కట్టుకుంటారా? మాదిగా మహాశక్తి అని పెద్ద గర్జించబోతుంది. నా జాతి అంతా నా ఎంబడి ఉంటదనేటువంటి ఒక ఆలోచన, వాళ్ళ దయ, వాళ్ళ ఆత్మీయత ఉండగలిగితే నేను ఏ త్యాగానికైనా సిద్ధం. మనమే రాజ్యాన్ని ఏలుదాం, ఇది నా స్లోగన్. అందుకే మాదిగల ఓటు మాదిగలే వేసుకోవాలండి. బానిసత్వం పోవాలంటే మనం మారాలి. మన ఓటు విలువ మనం తెలుసుకోవాలి. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవచ్చు మాదిగోళ్ళతోనే అభిప్రాయం ఉంది ఈ అన్ని వర్గాల్లో. అది తీసేయాలంటే మన ఓటు మనమే వేసుకోవాలి. అందరికీ శనార్థి F3 మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ నేను ఏడికొచ్చిన ఎరికైనా ఎక్స్ మినిస్టర్ మోతుకుపల్లి నరసింహు సార్ దగ్గరికి వచ్చిన. సార్తో మంచి ముచ్చట్లయితే వెటనీకి వచ్చిన. మరి ఎలాంటి ముచ్చట్లు అనుకుంటున్నారు? 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎక్స్ మినిస్టర్. మరి ఇంకేముంది, రాజకీయ ప్రస్థానం అంతా గాయనతానే ఉంది. మరి ముచ్చట్లయితే మంచిగా అరుచుకుందాం పాండ్రి. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. ఎట్లున్నారు సార్? బాగున్నమ్మా. బాగున్నా. మంచిగా ఉన్నారా సార్? మంచిగా మంచిగా నవ్వుతేనైతే కలకలా ఉంది సార్. నిజంగా రాజకీయ ప్రస్థానం అంటే మామూలు విషయం కాదు సార్. అది మీ దగ్గర ఎన్ని నేర్చుకున్నా కూడా తక్కువనే. అసలు రాజకీయ ప్రస్థానం ఎట్లా మొదలైంది? ఇంకో ముచ్చట అయితే అడగాలని ఉంది, కానీ పోయే దారిలో అడుగుతా. ఓకే. ఎట్లా మొదలైంది సార్? నేను నా రాజకీయ జీవితం వాస్తవంగా నేను కాలేజీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యా. నేను ఇది అంబేద్కర్ కాలేజ్ చిక్కడపల్లిలో స్టూడెంట్గా ఆ రోజు డిగ్రీ చదువుతా ఉన్నా. నామినేషన్ వేసి ఇండిపెండెంట్గానే ఆనాడు ఏబీవీపీ ఉంది, ఎన్ఎస్సిఐ ఉంది, పీడిఎస్ ఉంది, ఆర్ఎస్ ఉంది, ఇవన్నీ సంఘాలన్నీ ఉన్నాయి కదా. అయినా కూడా నేను పోటీ చేసి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచాను. అది నా టర్నింగ్ పాయింట్. అక్కడ నుంచి నేను యూనివర్సిటీలో ఎంఏ ఎల్ఎల్బి కూడా చేస్తున్న టైంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే సరే, నాకు మొదటి నుంచి రాజకీయాల్లో వెళ్ళాలని, ప్రజా జీవితంలో గడపాలని, అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు అవసరం లేదనే అభిప్రాయంలో నేనున్నా. కాబట్టి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టిన తర్వాత నేను వాస్తవంగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాను. యూనివర్సిటీ స్టూడెంట్స్ మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళాము. వెళ్ళి ఆయనకు ఒక అప్లికేషన్ ఇచ్చాను. ఆలేరు నియోజకవర్గంలో రిజర్వ్ నియోజకవర్గం ఉంది, నేను ఇట్లా డిగ్రీ కాలేజీ ప్రెసిడెంట్ చేశాను, యూనివర్సిటీలో కూడా ఒక లీడర్గా ఉన్నాను, మీరు కనుక ఆశీర్వదిస్తే నేను ఆలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పాను. అప్పటికి నాకు లా ఫైనల్ ఇయర్లోనే ఉన్నా, పెళ్ళి కూడా కాలేదు. ఆ టైంలో నేను ఆయన దగ్గరికి వెళితే ఆయన పాపం ఎమ్మట కామాటే వచ్చి ఒకసారి అందరూ జనమంతా ఉన్నారు ముషిరాబాద్లో స్టూడియోలో, అందరూ పోటీ చేయాలనుకున్న వాళ్ళు వచ్చారు. పబ్లిక్ అంతా ఎక్కడ చూసినా పబ్లికే ఉన్నది. ఆ టైంలో అందరినీ మాట్లాడిచ్చాడు, నన్ను కూడా మాట్లాడిచ్చాడు. నేను ఒకటే చెప్పాను, ఈ వ్యవస్థ మారాలి, ఈ లంచగొండితనం పోవాలి, రాజకీయ నాయకులు దోపిడీ చేస్తూ ఉన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం,
కాబట్టి ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు రోజు రోజుకు బలహీనమైపోతూ ఉన్నారు. వాళ్ళకి కనీసం ఒక ఇల్లు కూడా లేదు. అటువంటి బతుకుతున్నారు. కాబట్టి మీ యొక్క సహకారం, మీ నాయకత్వం అవసరమని ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నారనే మాట కూడా నేను చెప్పడం జరిగింది నా స్పీచ్లో. ఒక పాట కూడా పాడాను. దాంట్లో భాగంగా పూటకు గతి లేని వాళ్ళు తాటాకుల గుడిసెల్లో సూర్యచంద్ర బింబాలు తాండవమాడుచునుండ గట్టిగాను గాలి వస్తే ఒక్క ఆకు నిలువదాయే వానజల్లు పడితేనే గుడిసే ఒక మురికి గుంత. అంటే మా బతుకులు ఇట్లా ఉన్నాయి సార్, పేదోళ్ళే. ఒక వర్షం పడితే మురికి గుంట, ఎండ కొడితే ఎండ, వర్షం పడితే వర్షం. కాబట్టి కేవలం తాటాకుల గుడిసెల్లో బతికే బతుకులు పేద ప్రజలై కనీసం ఒక ఇల్లు కూడా నోచుకోలేని పరిస్థితిలో అయినాడు. అందుకని ఎన్టీ రామారావు గారు వెంటనే ఆయన బుక్లో రాసుకున్నాడు నేను పాడిన పాట యొక్క సారాంశాన్ని. అంటే ఇల్లు లేదు, పక్కా గృహ నిర్మాణం అని రాసుకున్నాడు. అది అమలు కూడా చేశాడు. ఫస్ట్ సిమెంట్ ఇల్లు ఇచ్చింది ఆ మహానుభావుడు పేద ప్రజలకు. కాబట్టి ఆ రకంగా నాకు టికెట్ ఇచ్చాడు. మొదటిసారి గెలిచాను, రెండోసారి కూడా గెలిచాను, మూడోసారి ఇండిపెండెంట్గా కూడా గెలిచాను. ఒక సందర్భంలో నాకు టికెట్ రాకపోతే కూడా నేను ఇండిపెండెంట్గా గెలిచాను. ప్రజల దయ వల్ల, ఆలేరు ప్రజలు నా జీవితానికి దేవుళ్ళు. వాళ్ళ దయ వల్లనే నేను ఇంత దూరం రాగలిగాను. ఇవాళ రాష్ట్రంలో మోత్కుపల్లి నరసింహులు అనేటువంటిది ప్రతి హృదయానికి తాకే విధంగా మరి అలా బతుకుతున్నానంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఆ కాలంలో. మరి దళితులు బానిసత్వం నుంచి వైదొలగాలని అప్పుడే పోరాటం చేసిరు కదా, మరి ఇంకా ఇప్పటికీ ఆ వ్యవస్థ ఉన్నది. ఏ మాత్రం మార్చినట్టు సార్? ఏ మాత్రం మారలేదు. కాకపోతే ఏంటంటే పాలకులు ఎన్టీ రామారావు గారు ఏమాట కామాటే ఆయన ఆనాడు బడ్జెట్ చాలా తక్కువ. ఆయన ముఖ్యమంత్రి అయినాటికి 10,000 కోట్లు కూడా లేదు. ఇవాళ లక్షల కోట్లు బడ్జెట్ ఉన్నది. ఇవాళ ఆనాడు 10,000 కోట్లు కూడా లేదు. అయినా పటేల్ పట్వారి విధానం రద్దు చేశాడు. పేద ప్రజలకు అందరికీ ఒక విముక్తి కలిగించాడు. 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు. హార్స్ పవర్కి 50 రూపాయలు అనేటువంటిది కరెంటు బిల్లుని తీసేశాడు. విన్నరా? ఆ రకంగా మరి మహిళలకు ప్రత్యేకంగా ఏది ఆస్తిలో హక్కిచ్చాడు, చట్టం తీసుకొచ్చాడు. లోకల్ బాడీస్లో బీసీలకు 20% ఇచ్చాడు, మహిళలకు ఆనాడు 9% ఇచ్చాడు. ఆ రకంగా బడ్జెట్ తక్కువ అయినా హృదయం అనేది మంచిది కాబట్టి చదువుకున్న వాడికే రాజకీయంగా టికెట్ ఇచ్చాడు. అంతకుముందు లేదు. ఎవడంటే వాళ్ళ బావి దగ్గర ఉండేటువంటి మనుషులను తీసుకొచ్చి ఎస్సీలను పెట్టేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు వచ్చినాకనే మరి చదువుకున్న వాళ్లకు టికెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగం నేను కూడా. ఆయన దయ వల్లనే నేను 6 సార్లు గెలిచాను. 6 సార్లు గెలవటమే కాదు, ఒక పేదవాళ్ళ హృదయానికి తగ్గట్టుగా బతికిన జీవితం నాది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. కానీ ఆనాడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో చదువుకున్న వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ముచ్చట అడుగుదాం అనుకున్నా సార్. ఎన్టీ రామారావు అంటే అందరికి ఇష్టమే. ఆయన యాక్టింగ్, నట సార్వభౌముడు, ఎంతోమంది ప్రేక్షకుల హృదయాల్లో ఉన్నాడు. అసొంటిది మీకు అంత సన్నిహితంగా ఉన్నాడు అంటే ఎట్లుంటుండే మీతోని? ఆ ఫోటో చూడండి. ఆ ఫోటో ఎవరి దగ్గర ఉండదు. అంటే ఒక పేదవాడిని ఎంత హత్తుకున్నాడంటే ఆయన. నేను 85లో మ్యారేజ్ చేసుకుందామని చెప్పాను. అమ్మాయి చూసాను సార్, ఆమె డాక్టరు, నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటా చెప్తే, మీరు ఏ డేట్ ఇస్తే ఆ డేటే చేసుకుంటా అని చెప్పాను. ఆయన స్వయంగా పేపర్ తీసుకొని, క్యాలెండర్ తీసుకొని నా ముహూర్తం పెట్టి, తర్వాత మ్యారేజ్ హాల్ బుక్ చేసి, మన వెంకట్రామరెడ్డి హాల్ ట్యాంక్ బండ్ కింద వెంకట్రామరెడ్డి హాల్ బుక్ చేసి మ్యారేజ్కి వచ్చి 1 గంట సేపు కూర్చొని మరుసటి రోజు నాకు డిన్నర్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక పేదవాడిని గౌరవించటము అంటే మరి అది ఎన్టీ రామారావుని చూసి నేర్చుకోవాలి ఎవడైనా సరే. విషయం ఏమిటంటే ఆయన గొప్ప గుణం ఏంటంటే ఎవడు ఎదగలేడో వాడిని ఎదిగించాడు. అగ్రకులాలను కూడా అవసరమైతే కొంత తగ్గించి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కూడా మంచి ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు. కాబట్టి ఆయన నాయకత్వంలోనే
నేను ఉండగలిగాను, ఇండిపెండెంట్గా కూడా గెలవగాను. ఆయన ఇచ్చిన జీవితమే. కాబట్టి ఈ మామూలు విషయం కాదు. ఒకసారి గెలవడమే కష్టం, రెండోసారి గెలవడం మరీ కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను 6 సార్లు గెలిచానంటే దానికి కారణం ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి. నేనేంటంటే ఈ 30 సంవత్సరాలు దగ్గర దగ్గర ఒక ఎమ్మెల్యేగా బతకగలిగిన అదృష్టం ఆయన ఇచ్చాడు. తద్వారా నేను మరి జనం మధ్యలోనే ఉండి జనం కోసమే బతుకుతున్నాను. అది నా జీవితం, రాజకీయ కానీ అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా తేడా ఉన్నది సార్. ఎట్లా ఇప్పుడు మార్పు జరుగుతుంది అంటారా? ఈ రాజకీయ మార్చాలి. ఇప్పుడు నిన్న అభిజిత్ అనే కుర్రోడు అమెరికా నుంచి ఒక కాల్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ను మెడ వంచి రాజీనామా చేయించారు. కాబట్టి ఈ అవినీతి రాజకీయాల్లో పోవాలంటే యువత ముందుకు రావాలి. యువత ముందుకు రావటమే కాదు, అసలు రాజకీయ పార్టీలు అన్నిటికి కూడా బుద్ధి చెప్పే విధంగా వాళ్ళు రేపు ఇంకా రాజ్యాధికారంలో కూడా రావాలి. అటువంటి రోజులు వస్తే తప్ప ఈ వెధవలు మారరు. ఈ ఎలక్షన్ కమిషన్ విధానం బాగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా సరి అయినటువంటి స్టెప్స్ తీసుకొని చట్టం మార్చి మంచి అధికారులను పెట్టుకొని ఎవడు అవినీతి చేసినా, ఎన్నికలప్పుడు డబ్బులు ఖర్చులు పెట్టి జనాన్ని ఓటర్ను మార్చే ప్రయత్నం చేసినా వెంటనే వాడిని ఎన్నికలలో అర్హత లేకుండా చేయాలి. వాడిని ఆ రకంగా చేసే తప్ప మారదు. ఇది మార్చాలంటే యువతనే మార్చుకోవాలి. ఏ పార్టీ కూడా సరిగా లేదు. ఉంటే బాగుండు, కానీ లేదు. త్యాగాలు చేసే నాయకుడు ఏరి? మహాత్మా గాంధీ ఏరి? వాళ్ళ త్యాగాల్లో వీళ్ళు చేస్తున్న త్యాగాలు ఏంటి? అంబేద్కర్ ఏడి? ఆయన చేసినటువంటి కృషిలో ఏ నాయకుడు ఇవాళ ఉండగలుగుతున్నాడు మనం అనుకుందాం. ఆ భగత్ సింగ్ ఏంది? దేశం కోసం ప్రాణమే ఇచ్చిండు. తన యువ నాయకత్వాన్ని, యువతత్వాన్ని మొత్తాన్ని కూడా దారపోసిండు కదా. అట్లా ఎంతోమంది మరి వాళ్ళు త్యాగాలు చేశారు. ఈ త్యాగాలు చేసే గుణమే లేకుండా పోయింది ఈ రాజకీయ నాయకులకు. దానికి కారణం ఏంటంటే పోటీపడి పెట్టుబడి పెడుతున్నారు, పోటీపడి సంపాదిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అటువంటిప్పుడు వ్యవస్థలో ఎట్లా మార్పు వస్తుంది? కుల వ్యవస్థలో మార్పు రాలేదు. కొంచెం చదువుకున్నారు కాబట్టి అప్పుడు ముట్టుకొని ఇప్పుడు ముట్టుకొని ఓటు వేయించుకుంటున్నాడు, అంతే తేడా, అంతే తప్ప ఎక్కడ కూడా మార్పు లేదు. ఎవడికి వాడే నీలుగుతున్నారు. ఎన్నికలలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు. ఎక్కడిది ఆ డబ్బు? అంత డబ్బు ఎక్కడిది వస్తుంది? ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఖర్చు పెడుతున్న డబ్బు ఎక్కడ లేదు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది దోపిడే కదా. అందరూ దుకాణాలు ఓపెన్ చేస్తారు, ఎవడి కొట్లో వాడు విపరీతంగా సంపాదిస్తున్నారు. చాలా దురదృష్టకర నీచమైన రాజకీయం. థూ అనే విధానంగా రాజకీయ నాయకుడు బతున్నాడు. ఎవడమ్మా ఒకని పేరు చెప్పు, నీతిమంతుడు. ఒక్కని పేరు చెప్పండి మీరు. నిన్నగాక మొన్న చనిపోయిన ముద్రగాడు నీతిమంతుడు. నేను ఒక మాట చెప్తాను. అందుకని ఎన్టీ రామారావు గారు ఒక సందర్భంలో ఒక మంత్రి తప్పు చేస్తే వెంటనే బర్తరఫ్ చేశాడు. ఇవాళ ఎంతమంది తప్పులు చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి గారు బర్తరఫ్ చేయగలుగుతారా? ఒక మంత్రిని తీసేయగలుగుతారా? వాళ్ళు ఏం లాభం? వంతుకు నాయకులే మీరు, కానీ మీ చరిత్ర ఏముండదు. అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, కోట్ల రూపాయలు ఎందుకమ్మా? సరే నీకు ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి, అవసరమైతే 4 డబ్బులు ఉంటే ఉండొచ్చు, కానీ లక్షల కోట్ల, వేల కోట్లు ఏం చేసుకుంటారు? పోయి నెత్తిన కట్టుకుంటారా? ఏమిటికి? జనం కోసం ఒక నిమిషం ఆలోచించే పరిస్థితి ఉందా? ఏ నాయకుడికి లేదు, ఏ పార్టీకి లేదు. ఇది చాలా బాధాకరం. కుల వ్యవస్థ ఇట్లనే ఉంది. ఇది ఒక రాసపుండులాగా, అది మారడమే లేదు. కారణం ఈ నాయకులు ఆ రకమైన ఆలోచన విధానం తీసుకురాకపోవటం. వివక్ష లేకుండా చేయాలి వ్యవస్థనే ఆలోచన తీసుకొచ్చే వ్యవస్థ ఏ పార్టీ ఉంది? ఎవడున్నాడు? వాస్తవంగా చెప్పాలంటే నేను పిల్లలు ఢిల్లీలో వాళ్ళు చేసిన పోరాటం అట్లా ఉండాలి. ఆ స్థితికి రావాలి. గుంజి కొట్టాలి నాయకులను. వ్యవస్థను మార్చుకోవాలి, యువత మార్చుకోవాలి. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళే పునాది వేసుకోవాలి. అంతకు తప్ప ఏ నాయకుడు ఈ జనాన్ని ఉద్ధరిస్తాడంటే నాకైతే నమ్మకం. కానీ నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఎంతమంది యువకులు మరణించారు కదా. అందుకే బిడ్డ, ఇప్పుడు వాళ్ళు ఈ నీట్ పేపర్ ఆ విధంగా లీక్ కావటం వల్ల ఎంతమంది పిల్లల భవిష్యత్తు పాడైపోయింది. ఆనాడు వచ్చిన మార్కులు ఈనాడు రాలేకపోవచ్చు. అదేవిధంగా చదువు లీక్ కావటం వల్ల చదువు లేనివాడేమో సీట్ వస్తుంది, చదువు వచ్చినోనికి రాదు, మంచిగా రాసినోనికి రాదు, మెరిట్ ఉన్నోనికి రాదు. ఏ రకమైన పద్ధతి ఇది? కాబట్టి ఇవాళ వాళ్ళు ఉద్యమించి ముందుకు పోతే
విపరీతంగా కొట్టారు పోలీసులు, ఢిల్లీ ఇప్పుడు వాళ్ళ పోలీసులు. సావులకి వాళ్ళు 28 మంది నీట్ పేపర్ లీక్ కావటం వల్ల చనిపోయారు. ఎంత అన్యాయం! వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి, ఎంత దురదృష్టకరమైన పరిస్థితి దేశంలో ఉన్నదనేది ప్రభుత్వం ముందుగా ఆలోచించే స్థితిలోనే లేదు. ఇన్ని దెబ్బలు కొట్టారండి. తప్పు చేసింది గవర్నమెంటు, దెబ్బలు తిన్నది పిల్లలు, యువకులు. దెబ్బలు తిన్నది యువకులు. పాపం అమ్మాయిలను చూడకుండా కూడా కొట్టారు. టీవీలలో చూస్తే చాలా విచిత్రం, బాధేసింది. దీన్ని నేను ఒక దళిత నాయకుడిగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎవరిని కారణం అంటాం సార్? ఇప్పుడు వ్యవస్థను అంటామా, రాజకీయ నాయకులను అంటామా వీళ్ళ చావులకి? రాజకీయ పార్టీలే అనాలి. మనం పరిపాలిస్తున్నది ఎవడో వాడు బాధ్యుడు. రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఎవడు మాత్రం ఉద్ధరించారండి? రెండోది, అన్ని దెబ్బలు కొట్టాల్సిన అవసరం ఏముంది? సిగ్గుతో తలంచుకోవాలి రాజకీయ పార్టీలన్నీ. పార్టీలు చేయని పని యువకులు చేశారు. పార్టీలు చేయని పని కాక్రోచ్ అనే ఒక చిన్న ఆర్గనైజేషన్ చేసింది. సిగ్గుతో తలంచుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాలి. నేను అంటున్నా కదా, ఎన్నికల విధానం మారితే తప్ప ఇది మారదు. ఎన్నికల విధానంలో పోటీ చేస్తున్న ఏ అభ్యర్థి అయినా ఒక పైసా ఎవరికైనా ఇచ్చి ప్రలోభ పెట్టినట్టయితే వాడిని ఎన్నికల్లో అర్హత లేకుండా చేయాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. డబ్బులు ఎవడు ఖర్చు పెట్టినా వాడిని అర్హత లేకుండా చేయాలి, ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన చట్టం. అది చేయగలుగుతారా? చేయాలి. అది చేయడానికి యువత ముందుకు రావాలి, అడగాలి. ఏం సిగ్గులేదు. అది ఏందది మన మిషన్లతోని ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో అమెరికాలో లేదు. అమెరికాలో మాన్యువల్ ఓటింగ్ ఉందమ్మా. మరి ఏది ఇక్కడ? ఆ మిషన్లో తారుమారు చేస్తున్నా అంటున్నారు, ఏమేమో అంటున్నారు. ఇదంతా అంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా. మరి ఆలోచన చేసి వెంటనే మార్చుకోవాలి. అమెరికా అటువంటి దేశాలు, టెక్నికల్గా ఎంతో డెవలప్ అయినటువంటి దేశాల్లోనే మాన్యువల్ ఓటింగ్ ఉంది. నీవేందంటే నాకు అర్థం కాదు. ఇది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటి విషయంలో కూడా యువత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు మొత్తంలో మాదిగా మహాశక్తి అని పెద్ద గర్జించబోతుంది. దీన్ని మరి పార్టీగా మారుస్తారా, లేకపోతే వేరే తోవ దొక్కుతారా? నా మాదిగ జాతి మీద నాకు నమ్మకం ఉంది. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చినాయి. నేను 6 సార్లు గెలిచాను. ఎవడు అడ్డం వచ్చినా గెలిచాను, ఎవడు కాదన్నా ఎదురు నిలిచి గెలిచాను. గెలవటమే కాదు, నా సత్తా ఏమిటో నేను చూపించాను. అసెంబ్లీలో కూడా నేను మాట్లాడినటువంటిది రికార్డు చూడండి. చుండూరు అనేటువంటి ఒక ఆనాడు అగ్రకులాల వాళ్ళు మరి చుండూరులో మాలలని ఊచకోత కోస్తే ఊచకోత కోసి గోనె సంచుల్లో కట్టేశారు. అటువంటి టైంలో అసెంబ్లీలో మాట్లాడింది నేను ఒక్కనే, ఏం మాలోడు మాట్లాడలే, మాదిగా బిడ్డ మాట్లాడాడు. అది మోత్కుపల్లి నరసింహ. ఆమె నిరాహార దీక్ష ప్రకటించాను హౌస్లో. రాష్ట్రమంతా తిరిగాను. ఒక సందర్భంలో పివి నరసింహారావు గారు మరి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నంద్యాల నుంచి పోటీ చేస్తే కంటెస్ట్ చేశాను నేను ఎగనెస్ట్ దట్ ఇన్సిడెంట్. జీవితంలో అన్ని వర్గాల వాళ్ళకు నాయకుడిగా బతకాలనుకున్నా నేను. అన్ని వర్గాల వాళ్ళకి నాయకుడిగా బతకాలనుకున్నా. ఈ వర్గాలకు ఎక్కడ ఏది జరిగినా నిలబడాలనుకున్నా. నా ప్రాణాన్ని లెక్క చేయకుండా 7 రోజులు ఆమె నిరాహార దీక్ష చేశాను. ఒక మాదిగ బిడ్డగా. మాల తమ్ముళ్ళు చనిపోతే మరి ఎవడన్నా మాట్లాడండి హౌస్లో? మాట్లాడలేదే. నేను ఈ రాష్ట్రమంతా తిరిగా నేను. కాబట్టి ఫస్ట్ ఒక మాల తమ్ముని కోసం నేను జైలుకు పోయాను. ఇదే జేబిరాజు వీళ్ళు విడిపించారు ఆ కాలంలో. నేను అనేది ఏంటంటే, ఇవాళ మాదిగలు అనేటువంటి వాళ్ళను ఎక్కడ కూడా నెగలకుండా చేస్తున్నారు. ఉద్యోగాల్లో రాకుండా చేస్తున్నారు, రాజకీయాల్లో కూడా రాకుండా చేస్తున్నారు, ఉద్యోగాల్లో రాకుండా చేస్తున్నారు, ఎక్కడ కూడా రాకుండా చేస్తున్నారు. ఎంత బాధాకరం అండి. ఒక్కడన్నా మాల తమ్ముడు అన్న, అరే మనమంతా దళితులం బై, వాళ్ళకు సీట్లు రాలేదు, 3 సీట్లలో 1 సీటు కూడా రాలేదు. స్వతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి జి వెంకట స్వామి చేసిన మోసానికి మాదిగ జాతి మొత్తం బలైపోయింది. 6 పార్లమెంట్ సీట్లు ఉంటే 6 మాల కులస్తులకే ఇచ్చారు. నేను అనేది ఏంటంటే, మరి ఈ కులం గురించి ఆలోచించేటోడు ఒక్కడు కూడా, నా అన్నదమ్ములు, నా దళిత సోదరుడు, ఏ మాల కానీ ఇంకెవరైనా సరే ఒక్కడు కూడా మాట్లాడలేదు. నేను దీక్ష చేశాను. 3 సీట్లలో 1 సీటు మాది వాళ్ళకు రా. 70 లక్షల మంది ఉన్నాం. ఈ 70 లక్షల మంది శక్తిని ఒకతోడ చేరిస్తే మనం ఈ రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో మనం ఉండగలుగుతాం కదా. ఎవరు మన గురించి పట్టించుకోవటం లేదు కదా.
పట్టించుకున్నప్పుడు మరి నేనేం చేయాలి? ఇక నేనే ఓ నిర్ణయం తీసుకుందామని నిర్ణయం తీసుకున్నాను. మాదిగ మహాశక్తి అనేది ఏర్పాటు చేశాను. ఇప్పుడు మాదిగల జనం మధ్యలోకి వెళ్తున్నాను. ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. నేను ఒకటే మాదిగలకు విజ్ఞప్తి చేస్తున్నా, లేవండి తమ్ముళ్ళారా, ఎవడెవడి కోసమో పనిచేస్తున్నారు, ఎవడెవడి కోసమో బతుకుతున్నారు, ఎవడెవడి కోసమో వాళ్ళు రేపులు చేసిన వాళ్ళు, మన జాతిని అవమానపరిచిన వాళ్ళు, మన జాతిని అన్ని రకాలుగా చెదరగొట్టిన వాళ్ళు, మనల్ని తూ అన్నోళ్ళు, వాళ్ళు ఎక్కడ కూడా మనల్ని రాని అనోళ్ళు, వాళ్ళ కోసం పనిచేసేదానికంటే రండి అందరం కలిసి నా జీవితాన్ని నేను అంకితం చేస్తా, నా జీవితాన్ని బలైపోయినా పర్వాలేదు, రండి తమ్ముళ్ళు, నా బిడ్డలు అడుగుతున్నాను. మేల్కొనండి, రండి మేల్కొనండి, సాధించుకోండి రాజకీయ జీవితం. ఒక రెడ్లు ఎందుకు బాగున్నారు? రాష్ట్ర ఖజానా దగ్గర వాళ్ళు ఉన్నారు, డబ్బు పెట్టే వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు తినంత తిని మనకింత బిచ్చం ఇస్తున్నారు. ఏదో రేషన్ కార్డు అని, ఇల్లు అని, బియ్యం అని వేస్తున్నారు. అవి మనం ఇయ్యలేమా? మన ఓటు మనం వేసుకుంటే మనమే ఇయ్యగలుగుతాం కదా. మనం ఏం కావాలో మనం చేసుకో. వాళ్ళు ఎట్లా బాగుపడ్డారు? వెలమోళ్ళు నిన్నగాక మొన్న రాజ్యం వెళ్ళారు, వాళ్ళు ఎంత బాగుపడ్డారు? ఎవడు అసలు మన కోసం బతికినవాడే లేడు. అటువంటిప్పుడు మనం ఎట్లా బాగుపడుతాం చెప్పండి? మనకు ఎమ్మెల్యేలు కాలేకపోతున్నాం, ఎంపీలు కాలేకపోతున్నాం, లోకసభకు పోలేకపోతున్నాం, రాజ్యసభకు పోలేకపోతున్నాం, కౌన్సిల్లో లేకపోతున్నాం, చివరికి కార్పొరేషన్ చైర్మన్లు కూడా మనం పొందలేకపోతున్నాం. ఏం జీవితం మనకు చెప్పండి? ఎట్లా బతుకుతున్నాం మనం? ఆ సెక్రటరీ చుట్టూ దరఖాస్తులు తీసుకొని ఉద్యోగస్తులు, తర్వాత నా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా నా బిడ్డలందరూ తిరుగుతున్నారు. చాలా బాధేస్తుంది. బిచ్చగాళ్ళలాగా తిరగటం తప్ప. మనం ఓటేసి మనం బిచ్చగాలం తయారవుతున్నాం. అది గమనించాలి నా మాదిగ బిడ్డలు. 70 లక్షల మంది ఉన్నా మనకేం కొదవా? మీరు ఒకసారి ఆలోచించండి. నన్ను ఏం చేయమన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ మీ దయ, మీ అండ నాకు ఉండకపోతే నేనేం చేయగలుగుతాను? ఇప్పుడు మెజారిటీ బాగా మాదిగలదే ఎక్కువ ఉందంటారా సార్? మొన్న స్టేట్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది కదమ్మా. స్టేట్ గవర్నమెంట్ కూడా మాదిగలే అత్యధిక జనాభా కలిగినటువంటి జనాభాని ఇచ్చారు కదా. కాబట్టి మరి మనం అడ్డం తిరిగితే మనకు లేనిది ఏంది? మొత్తం మాదిగల రాజ్యం వస్తుంది కదా. మనకు తోడుగా ఉండే బీసీలు, అన్నదమ్ములు, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళంతా అండగా వచ్చే అవకాశం ఉంది కదా. రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేని ఏ కులం బతకదమ్మా. నేను చెప్తున్నా, మనోళ్ళు ఏంటంటే ఇవాళ రేపు మరి ఏదో ఎవరి దగ్గర విలువంగానే అక్కడ ఉట్టిగానే ఇదైపోతారు. అట్లుండొద్దు. మన జాతిని మనం గౌరవించుకుందాం, మన కులాన్ని మనం పైకి తెచ్చుకుందాం, మన అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకుందాం ఓటు హక్కు. అప్పుడు మనం పైకి వస్తాం, మనకు గౌరవం వస్తుంది సమాజం. అబ్బో మాదిగోళ్ళు లేకుండా మనం ఎన్నికల్లో గెలవమని అన్ని పార్టీలు గౌరవిస్తాయి. ఇవాళ మనం మాట్లాడుతున్న తర్వాత అన్ని పార్టీలకు వణుకు పుట్టింది. అందరూ మనోళ్ళకు ఏదో ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు, ఎన్నో పోస్ట్ ఇచ్చినట్టుగా, అది ఇచ్చినట్టుగా, ఇది ఇచ్చినట్టుగా అన్ని పార్టీలు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా గద్దించి మాట్లాడగలిగే శక్తి మన జాతికి రావాలంటే మీరంతా ముందుకు రావాలి, కదం దొక్కాలి, రాజ్యం సాధించుకోవాలి, మాదిగల ఓటు మాదిగలే వేసుకోవాలి, అటువంటి రాజ్యం రావాలి. అది నా ఆశ, నా కోరిక. గతంలో మందకృష్ణ మాదిగ గారు కూడా ఇదే మాదిగ ఎజెండాని పెట్టుకుంటే అన్ని వర్గాలను కలుపుకొని ఒక తోవల పోయిండు. ఇప్పుడు మీరు కూడా ఈ తోవ దొక్కిరు. ఇప్పుడు ఏమన్నా మందకృష్ణ మాదిగ గారిని మీరు మరి కలుపుకొని పోయే అవకాశం ఉందంటారా? ఒక మాట చెప్తా, మీరు మందకృష్ణ మాదిగ నా తమ్ముడు. నేనే అతన్ని ఎంకరేజ్ చేసింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అతన్ని తమ్ముడిగా ఆదరించింది నేనే, ముందుకు పోమని పురికొల్పింది కూడా నేనే, ఉత్సాహపరిచింది కూడా నేనే. అన్ని రంగాల్లో అతనికి సపోర్ట్ చేశాను. జాతికి కొంత మేలు జరగాలనేది నా ఉద్దేశం. ఆనాడు ఎవరు అడిగితే నేను చేశానండి. ఒక్క మాట నేను ఇట్లా చేద్దామన్నా అని ఒక చెప్పినంత మాత్రాన అతని అండగా నిలబడి ఇది సాధించే వరకు ఎంబడి ఉన్నాను. ఈయనగాక మొన్న జైల్లో వేస్తే కృష్ణని నేను ఏడ్చాను. నేను బోర్మని ఏడ్చాను అంబేద్కర్ విగ్రహం దగ్గర. ఎందుకు ఏడ్చాను? నేను నా తమ్ముడిని జైలు వేస్తారా అని నేను పోలీస్ స్టేషన్లో, పోలీసులు అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఒక రోజు మొత్తం. కాబట్టి వాళ్ళ బిడ్డ కూడా నాకు ఫోన్ చేసి, మరి నా మ్యారేజ్ సెటిల్ అయింది అంకుల్, మరి డాడీని జైలు వేశారన్నప్పుడు నేను కదిలిపోయా. నా గుండె చెలించింది. నా తమ్ముడు ఆయన. కానీ ఏంటంటే ఆయన మరి నేను ఎన్నోసార్లు పిలుస్తున్నాను, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కూడా పిలుస్తున్నాను. ఆయన కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను మన జాతి కోసం. అది వర్గీకరణ అనేది ఎంప్లాయ్మెంట్ కోసం
అది ఓకే, చదువు ఎంప్లాయ్మెంట్ కోసం అంతవరకు. కానీ రాజకీయ శక్తి లేకుండా మనం ఏం చేయగలుగుతాం? అల్టిమేట్ అధికారం రాజకీయం. రాజకీయ అధికారం లేకుండా మనం ఏం చేయలేం. అందుకనే కదా నేను ఈ మాదిగ మహాశక్తి పెట్టింది. ఆయన ముందుకు రమ్మన్నా ఆయన రాలేకపోయింది కాబట్టి నేను పెట్టాను. పెట్టిన దాన్ని కూడా ఆయన్నే నడిపించమని కోరుతున్నాను. నేను నాకేమొద్దు, కృష్ణమాదిగ వచ్చి చేస్తే కూడా నాకు అభ్యంతరం లేదు. కాబట్టి ఆయన చేయలేకపోయాడు, కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఆయన చేయలేకపోయాడు. ఆయన ఇప్పటికి కూడా నేను రమ్మనే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇంతకంటే నేను ఒక పెద్ద మనిషిగా ఏం చేయగలుగుతా చెప్పండి. కాబట్టి ఇవాళ కృష్ణ కానీ అదేవిధంగా మిగతా నాయకులు ఎవరైనా ఉండొచ్చు, అందరూ కూడా మనం ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం. అది ఒక్కరు చేస్తే అయ్యేది కాదు. పోరాటం ఒక్కరితో నేడైతే సార్, ఒక తాటి మీద నలుగురు కలిపితే అది గట్టి ఉంటుంది, బలంగా ఉంటుంది, మన యొక్క శక్తి కూడా తెలుస్తుంది. కాబట్టి అందరూ ముందుకు రావాలనేదే నా విజ్ఞప్తి. ఎవరి మీద నాకేం లేదు, నేనేందో నా హృదయం ఏందో కృష్ణమాదిక తెలుసు, అన్ని సంఘాలకు తెలుసు. ఈ ఇంటికి వచ్చి నా సహకారం పొందని మనిషి లేడు. ఒక మాట చెప్తుంది, నేను ప్రజా పరిపాలనలో కూడా 6 టర్మ్స్లు చేశాను నేను. అంటే 30 సంవత్సరాల దగ్గర శుభాష అనిపించుకున్నానే తప్ప నేను ఒకరిని ఇబ్బంది పెట్టింది లేదు. కులం కాదు ఇక్కడ. ఒక నాయకత్వం చేస్తే అందరినీ కూడా మెప్పించగలిగే స్థితిలో నేను బతికాను నేను. కానీ నా జాతిని ఎవడు గౌరవిస్తలేడు అనే దాని మీదనే ఇవాళ ఈ యొక్క కార్యక్రమం తీసుకోవాల్సి వచ్చింది. ఈ బానిసత్వం పోవాలంటే సార్ ఇప్పుడు మనం మారాలి. బానిసత్వం పోవాలంటే మనం మారాలి. మన ఓటు విలువ మనం తెలుసుకోవాలి. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవచ్చు మాదిగోళ్ళతోనే అభిప్రాయం ఉంది ఈ అన్ని వర్గాల్లో. అది తీసేయాలంటే మన ఓటు మనమే వేసుకోవాలి. పౌరుషం పుట్టాలి మనకంటూ. మనం మనుషులమే కాదు, మనుషులం కాదా మనం? అందరు రాజ్యం వెళ్ళినట్టు మనం వేయలేమా? ఇంకోటి మన దగ్గర శక్తి ఉంది కదా, శక్తి లేనోడే వెళ్తున్నాడు. మనం శక్తి ఉంది కదా మన దగ్గర. కాబట్టి ఈ ఓటు హక్కు విలువను తెలుసుకోవాలంటే ఇలా యువకులు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు మనమే, ఎంపీలు మనమే, 119 ఎమ్మెల్యేలు, మనకు రావాల్సిన 15 సీట్లలో మనమే గెలవడానికి అవకాశం ఉంది. ఇంకా జనరల్ సీట్లలో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. మరి ఎందుకు చేయొద్దు? ఎందుకు మనం ఆ ధైర్యం చేయొద్దు చెప్పండి? బానిసలాగా బతుకుదామా? గతకాలం బతుకుతాం. అట్లా బతకడానికి వీల్లేదనే నా ఉద్దేశం. రండి, అందరం కలిసి పోరాడదాం. తప్పకుండా ఇది సాధిద్దాం. రాజ్యాధికారం మనం సాధిద్దాం. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. మనం చైతన్యం లేకపోవడం వల్లనే మనకి ఏ సీట్ రావట్లేదు. ఎంపీలు లేము, ఎమ్మెల్యేలు లేము, కౌన్సిల్లో లేము. మొన్న 3 సీట్లు ఇస్తే మనం కనీసం మాట్లాడలేని పరిస్థితి. నేను ఒక్కడనే ధర్నా చేసింది, ఉపవాస దీక్ష. ఎవడండి రాష్ట్రంలో మాట్లాడింది? కానీ ఎంత ముందుకు వచ్చినా కానీ ఆడిపోయి నిలబడదామంటే ఈడ ఏకుల పోడ్రా అన్ని ఇట్లా చూసే కళ్ళు ఉన్నాయి. మరి ఎదగనిస్తారా? వాడెవడమ్మా ఎదగడటానికి? మనమంతా ఏకమైతే, మన కులం ఏకమైతే వాడు ఎవరి కోసమో మనం చేస్తలేము కదా. మన కోసం మనం చేసుకుందాం. ఎప్పుడైతే చేసుకుంటామో రాజ్యాధికారంలో మార్పు వస్తుంది, పార్టీలలో మార్పు వస్తుంది, మన విలువ పెరుగుతుంది, మన గౌరవం పెరుగుతుంది. మనం లేకపోతే వాడిని లేనేలేడు వాడు. మాదిగా అనేది లేకపోతే ఏ పార్టీ రాష్ట్రంలో రాగలుగుతా చెప్పండి? కాబట్టి మాదిగా ఓటు మాదిగలకే వేసుకోవాలని నినాదం పెట్టాను. ఈవెన్ మనం మాలలకు కూడా వ్యతిరేకం కాదు, వాళ్ళ షేర్ వాళ్ళకి ఇస్తాం. మాలలకు కూడా వ్యతిరేకం కాదు. మాలలకు మాదిగలకు వ్యతిరేకులు ఎవరంటే జి వెంకట స్వామి కుటుంబం, వివేక్ అండ్ బట్టి విక్రమార్క. వీళ్ళిద్దరూ మాలలకు వ్యతిరేకమే, మాదిగలకు వ్యతిరేకమే. మా మాట నింతదు, నువ్వెవరో రా నాకు అర్థం కాదు. నీ ఇంట్లో 2, అని ఇంట్లో 3. వాట్ ఇస్ దిస్? అసలు మాలలకు ఒక్కరికి కూడా లేదు. మీరు ఇద్దరు మాలలు గారు, మాల ముసుగులో నడుస్తున్నారు. మొన్న CJP పార్టీ బాగా ధర్నాలు చేసింది. అప్పుడు యువతను ఒక క్వశ్చన్ అడిగిన, రాజకీయ వ్యవస్థ మారాలంటే ఏం చేయాలని అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానము, మాకు ఎట్లా ఎగ్జామ్ పెడుతున్నారో రాజకీయ నాయకుడు సిస్టమ్ని ఏలేటోడు కాబట్టి ఆయనకు కూడా ఎగ్జామ్ ఉండాలి, ఎగ్జామ్ పెట్టాలి, పెడితేనే రాజకీయాల్లో ఉండాలి అని మాట్లాడారు. సరే, పెడితే మంచిదే. కానీ అది ఎలక్షన్ కమిషన్ కనుక, కేంద్ర ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ కమిషన్ను మార్చాలి, చట్టం మార్చాలి, పూర్తి అధికారాలు ఇవ్వాలి. ఎవడు తప్పు చేసి 10 రూపాయలు ప్రలోభ పెట్టే ఓటర్ను ప్రలోభ పెట్టవలసిన పరిస్థితి వచ్చినా వాడిని ఎన్నికల నుంచి బహిష్కరించాలి, పోటీ చేయకుండా అనర్హుడుగా ప్రకటించాలి. పైసా ఖర్చు పెట్టినట్టుగా కనబడితే వాడిని తీసుకుపోయి జైలు వేయాలి. అటువంటి కట్టుదిట్టమైనటువంటి ఎన్నికలు కనుక జరిగితే చాలా మంచిది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. సర్వీస్ చేసేవాడికి అవకాశం వస్తుంది.
సేవ చేసేవాడికి అవకాశం ఎక్కడుందమ్మా? పైసలు ఉన్నవాడికి అవకాశం ఉంది కానీ సేవలు చేసి, అందుకనే ఇంతకుముందు చెప్పా, మహాత్మా గాంధీ లేరి, అంబేద్కర్ లేరి, లేకపోతే మహానుభావులు లేరి, భగత్ సింగ్ లేరి. మరి ఆనాడు వాళ్ళు ఆ డబ్బులు పెట్టి డబ్బుల కోసం పనిచేశారా? వాళ్ళు దేశం కోసం దేశం కోసం బతకాలనేటువంటి బతుకులేదు ఇవాళ. కాబట్టి అటువంటి వ్యక్తులను ఎన్నుకునే రాజ్యం రావాలంటే ఎలక్షన్ కమిషన్ మార్చుకోవాలి. ఒకటి, యువతంతా ఏకమై ఎవడు కరప్టెడ్ ఉన్నాడో, ఎవడు లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించిండో అవన్నీ గుంజి బయట పంచాలి. అటువంటి రోజులు రావాలి. నేను మనం చూస్తున్నాం, ఎవడు చూసినా ఎంఆర్ఓని ఏసీ బొలు పట్టుకున్న 100 కోట్లు, ఏ చిన్న ఉద్యోగిని పట్టుకున్న 100 కోట్లు, రాజకీయ నాయకులకు దగ్గర లక్షల కోట్లు. ఇవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఇది కరెక్ట్ కాదు కదా సిస్టమ్. భయం లేదు, ఎవరికి భయం లేదు. ఇష్టం వచ్చిన డబ్బు సంపాదిస్తున్నారు. ఆశ ఉండటం తప్పులేదు, కానీ అత్యాశ అయిపోయింది. ఎన్నికలలో డబ్బులు ఖర్చు చేసి అంతకు మించి డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి రాజకీయాలకు వస్తుంది తప్ప దేశం కోసం రాష్ట్రం కోసం కాదు. అట్టుంటే ఈ కుల వ్యవస్థ ఇట్లా ఎందుకు ఉంటుంది? వివక్ష ఎందుకు కొనసాగుతున్నది? ఎవరి భయం ఉంది? కాబట్టి ఇవాళ పేదవర్గ జాతులను అవమానించే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? కాబట్టి యువత ముందుకు రావాలి. మొన్న వాస్తవంగా చరిత్ర అండి, మొన్న అభిజిత్ అదేవిధంగా తీసుకున్న స్లోగన్ కాక్రోచ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా బ్రహ్మాండం. ప్రభుత్వాన్ని తల దించి మెడలు బట్టి ఉంచి ఇవాళ రాజీనామా చేయించారంటే వాస్తవం కేంద్ర ప్రభుత్వం సిగ్గుచేటు. అంతేకాదు అన్ని రాజకీయ పార్టీలకు కూడా సిగ్గుచేటే. ఏ పార్టీ చేయలేకపోయింది కదా యువకులు చేసినట్టు. అంటే అంత నీతిగా ఏ పార్టీ లేదు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ లేదు, ముందుకు వచ్చి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. కరప్షన్ అనేది సర్వత్రా అయిపోయింది. ఒక వ్యక్తి ఇంతకుముందు ఎవడో ఒకటి చేసేది, ఇప్పుడు అందరు చేస్తున్నారు. 99% కరప్టెడ్ ఫెలోస్ అయిపోయినారు అంతా. కాబట్టి రాజకీయాల్లో నీతి లేకుండా పోయింది. స్వతంత్రం వచ్చినప్పుడున్న భావాలు ఇప్పుడు లేవు. వ్యవస్థను మార్చాలే మనం అనే అభిప్రాయాలు లేవు. వ్యవస్థను మార్చాలంటే యువకులే మార్చాలి, చదువుకున్న యువకులే మార్చాలి. వాస్తవంగా వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పులేదు. కాకపోతే ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికలలోనే యాక్షన్ తీసుకోవాలి. వాడిని నిలబెట్టేటోనే ఒక మంచిని నిలబెట్టగలిగితే దాంట్లో నీతివంతమైన మనుషుల్ని చెప్తే కదా, సర్వీస్ చేసేవాడికి లైఫ్ లేదు. దొంగలకు, లంగలకు, బద్మాసులకి ఇవాళ అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేసేటానికి అవకాశాలు లేవు. ఇప్పుడు మరి లంచగొండితనం, దోపిడీ, ఈ డబ్బు రాజకీయం, ఈ 3 మార్చాలంటే మళ్ళీ యువత కదిలొస్తే ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటా. ఖచ్చితంగా మొన్నటి చూసిన తర్వాత, ఆ ఉద్యమం చూసిన తర్వాత సాధ్యమే, వాళ్ళు చేయగలుగుతారు. అందుకని మురికి అంతా పోవాలంటే యువత ముందుకు రావాలి. కడిగేయగలిగే శక్తి వాళ్ళకి ఉంది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ త్యాగం చూడండి. మనం ఎన్ని దెబ్బలు కొట్టినా పడ్డారు, ఎన్నికి తగ్గారా? ఆడపిల్లలు తగ్గలేదు, ఆడపిల్లలను కూడా కొట్టారు, విపరీతంగా కొట్టారు, ఏడ్చారు అమ్మాయి. ఎవరికి బుద్ధి వస్తుందండి? చదువును కూడా కల్తీ చేశారంటే ఇంక అంతకంటే దుర్మార్గం ఏమున్నా చెప్పండి. మెరిట్కు విలువ లేకుండా చేశారు. చదువు రానోడిని లంచాలు తీసుకొని వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఇస్తున్నారని వింటున్నాం మేము. ఇప్పుడు మీరు అన్ని జిల్లాలు తిరుగుతున్నారు కదా సార్. ఇప్పుడు మాదిగ మహాశక్తి ఒక ఎజెండా పెట్టుకున్నారు మాదిగల కోసం. ఇప్పుడు అన్ని జిల్లాలు మొన్నటి వరకు తిరిగిరు, మహబూబ్ నగర్ ఇంకా తిరుగుతున్నారు. అంటే వాళ్ళ నుంచి స్పందన ఎట్లా వస్తుంది? బ్రహ్మాండంగా వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇంతకాలం ఈ రకమైన స్లోగన్తో వచ్చిన నాయకుడు లేడు. మాకు ఒక నాయకుడు వచ్చాడు ఇంతకాలానికని ఒక అభిప్రాయంతో మాదిగలంతా ఏకమవుతున్నారు. అది చూసి అందరికి గుండెదడ బుట్టి దీన్ని ఎట్లా దెబ్బ కొట్టాలనే ప్రయత్నం కొంతమంది స్టార్ట్ చేశారు. కొంతమంది ఎట్లా దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యమయ్యేది కాదు. మోత్కుపల్లి నరసింహుడు మొండోడు, ఏ పరిస్థితిలో వెనకకి తగ్గే ప్రశ్నే లేదు. కాకపోతే మేము ఎవరికి వ్యతిరేకం కూడా కాదు, కానీ మా ప్రయాణం మా జాతిని ఏకం చేసుకోవటం. మొండి గుండెకాయ ఎక్కడ తగ్గడు, అంతేనా? అంతే కదా. అట్లా లేకపోతే ఇప్పుడున్న మా జిల్లాలో ఉండే రెడ్లలో 6 సార్లు గెలిచే అవకాశం ఎవడన్నా చేయగలుగుతాడండి? 6 సార్లు గెలిచానంటే నేను ఎంత మొండి అయితే గెలిచానండి. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు కొంచెం గుండెల గుబులు పుట్టినాయి. మాది వాళ్ళు ఎక్కడ పోతే అటే గెలుపు. రేపు మాదిగ జాతి ఎటు నిర్ణయం తీసుకుంటే గట్టే గెలుపు. దాంట్లో తేడా లేదు. ఇక సమస్యనే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా వాళ్ళు ఢిల్లీలో ఉండే నాయకులు వాళ్ళు మంచోళ్ళే పాపం, కానీ ఇక్కడ నాయకులే వాళ్ళను చెడగొట్టి ఈ పార్టీని ఆగం చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఆ కాలం నుంచి అంతే. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పతనం ఎందుకు అవుతుంది? దేశంలో కాంగ్రెస్ పార్టీ పతనం కావడానికి కారకులు
ఆయా లోకల్గా ఉండే నాయకులే. ఇప్పుడు రాదంటారా మళ్ళీ కాంగ్రెస్? ఈడనా మాదిగలు లేకుండా ఎట్లా వస్తుందండి? అది పోయినసారి మాదిగలే గెలిపించారు కాబట్టి ఈసారి మాదిగలు ఓట్లు వేసే ప్రశ్నే లేదు. మాదిగల ఎజెండా గవర్నమెంట్ కూర్చొని మాట్లాడి ఈ ఎజెండాను అమలు పరిస్తే తప్ప మా దగ్గర ఉన్నటువంటి ఎజెండా ఏనరా మా మా చదువును గౌరవించారు, మా ఉద్యోగులను గౌరవించారు. ఏసీబీ కేసులన్నీ ఎస్సీలు లేకపోతే బీసీ పేదవాళ్ళ మీద జరుగుతున్నాయి మాట చెప్తున్నారు. కాబట్టి మా ఎవరైతే వర్గీకరణ కోసం చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వమని అడుగుతున్నాం. ఒక మాదిగ భవన్ కట్టుకుంటామని అడుగుతున్నాం. ఎంఆర్పిఎస్ పేరు మీద ఎవరైతే కేసులు అయినాయో ఆ కేసులను రద్దు చేయమని అడుగుతున్నాం. మందకృష్ణ మాదిగ కేసు కూడా ఉన్నది, సిటీ సివిల్ కోర్టులో ఆయన కేసు ఉంది, రద్దు చేయాలని కోరుతున్నాం మందకృష్ణ మాదిగ. కాబట్టి అదేవిధంగా మరి అనేక విషయాలు ఉద్యోగుల విషయంలో భద్రత విషయంలో కానీ మరి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో కానీ ఉపాధి కల్పన కల్పించే దాంట్లో కానీ మా సీట్లు మాకు ఇవ్వండి, మేము రాజకీయాల్లో ఉంటాం, మేము పరిపాలన చేస్తామంటున్నాం తప్ప అండి, అర్థం కాలే. కాబట్టి మేము దేంట్లో కూడా వెనుకకు తగ్గేది లేదు. మా ఎజెండా మాదిగల మీటింగ్ పెట్టమని మరొకసారి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. మాదిగల ఎజెండా ఏమిటో మీరు మీటింగ్ పెట్టండి, మా బాధలు వినండి, సమస్యలు పరిష్కారం చేయండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోండి. అంతేగాని మా మాదిగలను కాదంటే మీ గవర్నమెంట్ ఈసారి వచ్చేది లేదు. రానివన్ బీఆర్ఎస్ వస్తుందని అందరూ, నేను రానివన్. బీఆర్ఎస్ రాదు, గీఆర్ఎస్ రాదు. ఎందుకు వస్తుంది? మాతో సఖ్యతగా ఉంటే వస్తుంది. మాతో సఖ్యతగా ఉండాలి, మేము చెప్పినట్టు వినాలి, అంతేగాని ఏ పార్టీ కూడా రాదు. అందుకనే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరం ఏకంగా అవుదాం. రాజ్యాన్ని మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకునే, మన ప్రజల్ని మనమే పరిపాలించుకునే పరిస్థితి రావాలి. వాడుకోవాలి. 2 పార్టీలు ఫెయిల్ అయినాయి ఇప్పుడు. అమ్మా కాంగ్రెస్ ఫెయిల్ అయింది అండ్ బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ రావాల్సింది బలుగు బలహీన వర్గాల రాజ్యం రావాలి. ఇప్పుడు నిన్న డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ 2 ఫెయిల్ అయినాయి. విజయ్ అధికారంలోకి వచ్చిన డబ్బులతో రాలేదు ఆయన. డబ్బులు ఉంటే ఉండొచ్చు ఆయన దగ్గర కూడా, కానీ డబ్బులతో రాలే. ప్రజలు తిరగబడ్డరు, 2 పార్టీలను పక్కన పెట్టిండ్రు. ఇవాళ వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. విజయ్ ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా చేస్తున్నాడు, తమిళనాడు సీఎం. కాబట్టి మార్పు అనేది సాధ్యం, అసాధ్యమైంది కాదు. ఇది 2 పార్టీలు ఫెయిల్ అయినాయి. ఈ ఫెయిల్ అయిన పార్టీలను మళ్ళీ ఎందుకు తెచ్చుకోవాలి? తప్పులు సరి చేసుకుంటామని ఒక్కడన్నా చెప్తాడా? ఒక్కడన్నా మేము గతంలో తప్పులు చేసినామని ఎవడన్నా ఏ నాయకుడు చెప్పగలుగుతున్నారా? ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఇంత రాజకీయం చేసిరు, ఇన్ని దినాలు అందులోనే మునిగి తేలిరు, మరి ఏ నాయకుడు మీకు నచ్చలేడు అంటారు? ఒకళ్ళు నచ్చిన వాళ్ళు ఒక్కని పేరు చెప్పు, నువ్వు చెప్పు పోనీ. మీకు ఇప్పుడు అది కాదు బిడ్డ, ప్రజలకు నచ్చిన నాయకుడు ఒక్కడు కూడా లేడు అంటున్నా నేను. ఒక్కడు కూడా లేడు. అది వాస్తవంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కొంత మన రాజశేఖర్ రెడ్డి గారు, ఏ పార్టీ అన్నా కానీ అర్థమైందా, కొంత చంద్రబాబు నాయుడు గారు, కొంత వాళ్ళు కరప్టెడ్ కాదు, జనంలో ఎవడైనా చేసుకుంటొచ్చు. కానీ ఇప్పుడైతే పూర్తిగా అధ్వానం ఏ రాష్ట్రంలో అయినా సరే. చివరిగా అయితే ఒక మాట సార్, ఇప్పుడు ఎన్టీ రామారావుతో మస్తు తిరిగిరు చేసిరు, ఆయనే సినిమా షూటింగ్లు అవన్నీ ఉండే, మీతో ఎట్లా గడుపుతుండే? ఆయన చాలా ప్రేమ గలవాడు. చూస్తేనేమో భయంకరంగా కనబడడం, కానీ మనం చాలా ఎస్సీలు ఎస్టీలు పేదవర్గాలంటే కడుపుకు అత్తుకునే మనిషి. అట్లా అత్తుకున్నాడు కూడా. చూడండి నా ఫోటోలో, ఈ ఫోటో ఎవరి దగ్గర చూపెట్టండి మీరు. అది గుర్తుందా సరే ఎప్పుడు దిగిరు ఏంది అని? అరే ఎందుకు గుర్తుండదమ్మా? అంటే షూటింగ్ ఉన్నప్పుడే దిగిండా? షూటింగ్ కాదు, అది దిగింది ఏంటంటే మొన్న 94లో గెలిచినప్పుడు. 94 అంటే నాకు 4 సంవత్సరాలు అప్పుడు. అంతే చిన్న పిల్లని అప్పుడు నేనైతే. అవును. సరిగా ఒక ముచ్చట నా మనసులో ఉంది, అది అడుగుతుంది. ఇక ఇప్పుడు మాదిగా మహాశక్తి పార్టీ పెట్టేస్తారయ్యా? దేవుడు ఉన్నాడు. మేము శక్తిగా ఎదగాలనేది నా కోరిక. రాజకీయ శక్తినే. రాజకీయ శక్తి లేకపోతే మన మాట ఎవడినాడు? రాజకీయ శక్తినే ఎదగాలనేది నాకున్నటువంటి ఉద్దేశం. అది కూడా బీసీలను, అన్ని కులాలను కూడా కలుపుకొని కూడా ఉద్యమించాలనేది నా మనసులో ఉన్నటువంటి విషయం. ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ఎవరు మాతో కలిసి వచ్చినా కలుపుకొని పోయేటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగాలనుకుంటున్నాం. ఉండొచ్చు ఉండకపోవచ్చు, నా మనసులో ఉన్న విషయం అది.
రేపు పొద్దున రాజకీయ పార్టీగా నేను ఇప్పుడు వద్దనుకున్నా అవుననుకున్నా జనం ఒత్తిడి వచ్చినాక నేను ఆపలేను కదా. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక రాజకీయ శక్తిగానే ఎదగాలనేది నా కోరిక. నా జాతి అంతా నా ఎంబడి ఉంటుందనేటువంటి ఒక ఆలోచన, వాళ్ళ దయ వాళ్ళ ఆత్మీయత ఉండగలిగితే నేను ఏ త్యాగానికైనా సిద్ధం. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తేనే నా ఆస్తులు కానీ నా పాస్తులు కానీ నాకున్న పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. నా భార్య డాక్టర్, నా కొత్త బిడ్డ ఆమె కూడా డాక్టర్, వాళ్ళ భార్య భర్తలు డాక్టర్స్. నేను ఎప్పుడు కూడా ఇది నాకు కావాలని ఎవరింటికి పోయిన మనిషిని కూడా కాదు, నేను ఇది కావాలని చిన్న పైరవి చేసిన వాడిని కూడా కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే నాకు శక్తినివ్వాల్సింది మాదిగలు, మాదిగ ప్రజలు, నా అన్నలు తమ్ముళ్ళు, నా బిడ్డలు, నా యువత. ఆ శక్తి కనుక నాకు సంపూర్ణంగా వస్తుందనే నమ్మకం ఉంది. వాళ్ళు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా రాజకీయ శక్తిగా ఎదుగుదాం. పార్టీ పెట్టడంలో ఇబ్బంది ఏముంది? కాబట్టి ఆ శక్తిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలను కూడా, బీసీలను కూడా ముందుకు రావాలని నేను కోరుతాను. తప్పకుండా కూడా అదే పేరుంది సార్. ఇప్పుడు ఎట్లయినా పార్టీ పెట్టిండు కండువాళ్ళు ఇవన్నీ చూసి అందరు అదే అనుకుంటున్నారు వాళ్ళల్లా. ఇప్పుడు ఎట్లయినా పార్టీ పెట్టుడే, ఇక తగ్గేది లేదు. అందరూ ఏమనుకుంటారు అంటే మాదిగోళ్ళు ఏకంగారు అనుకుంటున్నారు, మాదిగోళ్ళ దగ్గర పైసలు లేవు అనుకుంటున్నారు, మోత్కుపల్లి దగ్గర కూడా పైసలు లేవు అనుకుంటున్నారు. మాట చెప్తున్నా. మరి నేను ఎన్ని మీటింగ్లు పెట్టినా అంతా వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్ నేను పోయి వస్తున్నా. రాబోయే కాలంలో నా జాతి అంతా ఈ పార్టీ కోసం, మన జాతి గౌరవం కోసం ఏదైనా నా నాయకత్వాన్ని బలపరిచి ముందుకొచ్చి మరి ఏదైనా చేయడానికి ముందుంటారని నేను ఆశపడుతున్నా. తప్పకుండా నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు. రాజకీయ శక్తిగా ఎదుగుదాం, ఎవరికి తలొంచకుండా బతుకుదాం, మనమే రాజ్యాన్ని ఏలుదాం. ఇది నా స్లోగన్. అందుకే మాదిగల ఓటు మాదిగలే వేసుకోవాలనేది నాకు ఉన్నటువంటి స్లోగన్. మంచిగానే పెట్టుకున్నారు కానీ సార్, మాదిగా అని ఇప్పుడు కులం పేరైతే అలా పడ్డది. ఇప్పుడు కులం పరంగా చూసుకుంటే ఇప్పుడు వెల్లిమలు రెడ్డిలు వీళ్ళంతా మాదిగోళ్ళు అంటారు, గా పట్టింది ఈ పట్టింది అని ఎవరన్నా అనుకుంటారు కదా. అనుకుంటే నాదేం పోయింది? ఎవడు అనుకుంటే వాడే నాశనం అవుతాడు. ఇప్పటికే వాళ్ళు ఎట్లా అమ్మా, ఆ చిన్న చూపు చూడకుండా ఎదురు తిరగటానికి పుట్టిందే మాదిగ మహాశక్తి. ఈ మాదిగ మహాశక్తి 70 లక్షల మంది బలమున్న జెండా. ఈ జెండా ముచ్చట అసలు కథ గిరి వినరా? బలం దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఎవడు అడ్డం వచ్చినా తొక్కి ముందరికి పోతుంది తప్ప వెనకకి తగ్గేది లేదు. ఇప్పుడు అందరు వచ్చి ఈడుంటారు అన్నట్టు, అంతేనా? అంతే అంతే అంతే. ఎక్కడికి పోరు. మొత్తానికైతే మాదిగ మహాశక్తి పార్టీగా ఉండబోతుందా లేదా అనేది మాదిగలే నిర్ణయించాలంట. సార్ అయితే ఓపెన్ గా చెప్పిండు. మరి చూద్దాం ఎట్లుంటుందో, మరి ఏం కథనో. మళ్ళొచ్చి కూడా సార్తో ముచ్చట పెడదాం. సుషిర్గానుల్లా సార్తోని మంచి మంచి ముచ్చట్లు అయితే పెట్టినాం కదా. సార్ అయితే నంబర్ 1 మాట్లాడిండు. మరిన్ని విషయాలు మళ్ళొక్క నాయకునితోని మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండురి F3 మీడియా ఛానల్ని. అటెన్క లైక్ చేయరి, షేర్ చేయరి, వీలైతే అందరికీ పంచిపెట్టురి. కింద కామెంట్ కూడా వేయురి మీ అభిప్రాయం ఏందో. ఇంకెందుకు ఆలస్యం, మళ్ళొచ్చేదాకైతే ఎదురు చూడురి. ఎందుకంటే మంచి ముచ్చట్లు తీసుకొస్తా. ఉంటా, పోయేస్తా. శనార్థి. బాయ్.